లోకేష్ గారి గురించి చెప్పుకోవాలి అంటే మా జబర్దస్త్ కామెడీ షో కూడా సరిపోదని చాలా మంది నా దగ్గరే మాట్లాడుతున్నారు. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 126వ వర్ధంతి నాడు మీ అందరికీ శుభాకాంక్షలు. ఆయన మొన్న చెప్పారు పంచాయతీరాజ్గా ఎందుకు మీరు మంత్రి కావాలని కోరుకున్నారంటే, మరి ఏ విధంగా తాగునీరు సమస్యను సృష్టించడానికే నేను మంత్రి అయ్యాను, అందుకే పంచాయతీరాజ్ కావాలని మా నాన్న దగ్గర అడిగాను అని చెప్పాడు. అంటే నిజంగా ఫ్లోలో చెప్పినా కూడా ఆయన మనసులో మాట చెప్పాడు అనేది మనం అందరం తెలుసుకోవాలి. రాబోయే 2-3 సంవత్సరాలు ప్రతి పల్లెటూరులో తాగునీరు లేని ఇబ్బంది ఏర్పాటు చేయాలనే లక్ష్యం నేను మీ ముందరకు వస్తున్నాను. ఎందుకంటే ఈరోజు తన తండ్రి పుట్టిన చిత్తూరు జిల్లాకు కానీ, తన తండ్రిని ముఖ్యమంత్రిని చేసిన కుప్పం జిల్లాకు కూడా నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి, తనకి పిల్లనిచ్చిన మామ బాలకృష్ణ హిందూపురానికి కూడా నీళ్ళు ఇవ్వలేని లోకేష్ బాబు ఈరోజు రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ తాగునీరు ఇచ్చే పరిస్థితి ఉందా? ఎవరైనా నమ్మే పరిస్థితి ఉందా అని నేను అడుగుతున్నాను. ఎంత సిగ్గుచేటంటే ఈరోజు ఇక్కడ అల్లుడు చెప్పాడో లేదో తాగునీటి సమస్యను సృష్టిస్తాను అని, వెంటనే అక్కడ మామ దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు. దున్నపోతుల మీద పేర్లు రాసి వేలాది మంది ఖాళీ బిందెలతో రోడ్ల మీదకి వచ్చి నీళ్లు లేవు అని ధర్నా చేసే పరిస్థితికి వచ్చిందంటే దీనికి లోకేష్ చంద్రబాబు నాయుడు సిగ్గుపడాలి. రాబోయే 2-3 సంవత్సరాలు ప్రతి పల్లెటూరులో తాగునీరు లేని ఇబ్బంది ఏర్పాటు చేయాలనే లక్ష్యం నేను మీ ముందరకు వస్తున్నాను. అల్లుడు చెప్పిన మాటని బలపరుస్తున్నానని ఇప్పుడే హిందూపురానికి నీళ్లు లేకుండా బాలకృష్ణ చేస్తే, అక్కడేమో చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో నీళ్లు లేకుండా చేసి జిల్లాలో ఉన్న అఫీషియల్స్ అందరినీ పరిగెత్తా వెళ్ళి కుప్పంలో నీళ్ళు ఇమ్మంటాడు.